అలా ఏం పని చేస్తారన్నా? ప్రైవేట్ జాబ్ చేస్తుంటుంది. ప్రైవేట్ జాబ్ చేస్తుంటున్నారు. ఓకే. ఇప్పుడు కేంద్రంలో ఎవరు రావాలని? సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకన్నా బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ ఇప్పుడు ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ చేసింది. కానీ మతపరమైన రిజర్వేషన్స్ తీసుకురావాలని, లేకుంటే ఒక వర్గాన్నే అసలు 80% ఉన్న పర్సన్స్ అంటే హిందువులను పట్టించుకోకుండా ఒక 10% లేకుంటే 15% ఉన్న జనాభాను పట్టించుకుని ఒక హిందువుకు ఎక్కడైనా అన్యాయం జరిగితే పట్టించుకోరు. ఒక ముస్లిం కానీ లేకుంటే వేరే కేటగిరీస్ మైనార్టీ వాళ్ళకి ఏమైనా మిస్టేక్ ఏదైనా గొడవ అయితే లేకుంటే ఎవరైనా కొట్టి దాన్ని పెద్ద రద్దాంతం చేస్తారు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద రద్దాంతం చేస్తుంటుంది. అలాంటిది ఒక హిందువుకు మాత్రం హెల్ప్గా అంటే అనుకూలంగా ఉన్న పార్టీ బీజేపీ అనుకుంటున్నా. ఇంకోటి ఇప్పుడు పివి నరసింహారావు ఒకప్పుడు ఆర్థికపరమైన లేకుంటే ప్రణాళికలు కానీ లేకుంటే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ వెంటనే అమలు దాని ఎఫెక్ట్ అనేది దాని అభివృద్ధి అనేది దాని వెంటనే కనబడదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చేసేది కూడా సేమ్ ఆయన చేసే మంచి పనులు ఇప్పుడు కనబడదు, ఫ్యూచర్లో కనిపిస్తుంది దానికి. ఇప్పుడు బీజేపీ రాజకీయ పార్టీ ప్రపంచంలో 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 రాజకీయ పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎన్నేళ్ళు 370 ఆర్టికల్ 370 రద్దు చేసారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న లేకుంటే కోర్టు కేసులో లేకుంటే ఇది మన పరిష్కారం కానీ సమస్యను మన అయోధ్య రామ మందిరం దాన్ని పరిష్కారం చేశారు. ఇప్పుడు వైకుంఠధామం అంటే ప్రతి ఒక్క విలేజ్లో వైకుంఠధామం అంటే ఈ మన ఏమంటారు వైకుంఠధామం కానీ బాత్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇంకోటి మన కేసీఆర్ అంటున్నారు కదా డబుల్ బెడ్రూమ్ అనేది, ఆ డబుల్ బెడ్రూమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తోని ఇప్పుడు ఆ బిల్డింగ్ల పైన క్లియర్గా కనిపిస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టించే బిల్డింగ్లు, పేర్లు మాత్రం వీళ్ళవి. సో మీకు వచ్చిందా అన్న మరి డబుల్ బెడ్రూమ్? అంటే నేను అప్లై చేయలేదు, నాకు రాలేదు. ఓకే. డెవలప్మెంట్ ఏం కనిపించినా మీకు? డెవలప్మెంట్ ఏ విధంగా దేని పరంగా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే ఎకనామికల్గా కానీ? ఇప్పుడు ఒకప్పుడు మోడీ గారిని వీసా ఇవ్వడానికి భయపడ్డ అమెరికా ఈరోజు మరీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పిలుస్తుంది. అంటే డెవలప్మెంట్ అంటే వెంటనే కనబడవచ్చు. మేక్ ఇన్ ఇండియా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, వికసిత్ భారత్ కానీ అది ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్ చేసిందో మీకు చూస్తున్నారు కదా. దీని ఫ్యూచర్ దీనిది కూడా కొన్నేళ్ల తర్వాత కనిపిస్తుంది, అట్లా వెంటనే కనబడదు.